కురుక్షేత్రం యుద్ధం శ్వాస తీసుకుంటోంది. కురుక్షేత్రం యుద్ధం 14వ రోజు. భూమి మొత్తం పొగ, ధూళి, జ్వాలలతో కమ్ముకుంది. ఇప్పుడే ఏదో భయంకరమైనది సంభవించబోతోంది. తండ్రి ద్రోణుడు మరణించాడనే వార్త అశ్వత్థామ హృదయంలో రగిలే అగ్నిగా మారింది. ప్రతీకారం కోసం అతడు భయంకరమైన దివ్యాస్త్రాన్ని ఆహ్వానించాడు. నారాయణాస్త్రాన్ని. దివ్యాస్త్ర ఆహ్వానం. మంత్రోచ్చారణతో అశ్వత్థామ చేతుల్లో దివ్యశక్తి తిరుగుతూ, వెలుగుతూ, ఆకాశాన్ని చీల్చేస్తున్న శబ్దంతో నారాయణాస్త్రం మేల్కొన్నది. పాండవ సేన భయంతో తడబడింది. ఆస్త్రం ఆకాశాన్ని నింపుతూ ముందుకు రాగానే పాండవ సైన్యం భయంతో చెల్లాచెదురైంది. ఎక్కడ చూసినా అరుపులు, గందరగోళం, పరుగు. అనంత బాణాలు. ఆకాశమే యుద్ధభూమిగా, గగనమే అగ్నిజ్వాలగా మారింది. వేలాది, లక్షలాది అగ్ని బాణాలు పాండవ సైన్యం మీద కురవడం ప్రారంభమైంది. ప్రతిఘటించే వారికి ఇది మహాప్రళయం లాంటిది. అప్పుడే కృష్ణుడు గట్టిగా ఆపాడు. అర్జునా, యుద్ధించవద్దు. ఈ ఆస్త్రాన్ని ఎదుర్కొనడం అంటే మరణమే. కృష్ణుని మాట వింటూ సేన ఆగిపోయింది. వినయం ఆస్త్రాన్ని ఆపిన ఏకైక శక్తి. కృష్ణుడు చెప్పినట్టే పాండవ సైన్యం ఆయుధాలు వదిలి నమస్కరిస్తూ నేలపై వంగింది. దివ్యాస్త్రం వారి వినయాన్ని గౌరవించింది. అగ్నిబాణాల వేగం తగ్గిపోయింది. నారాయణాస్త్రం శాంతిస్తుంది. ఒక్కో బాణం వెలుగు మాయమవుతూ, దివ్యవలయం నెమ్మదిగా ఆకాశంలో కలిసిపోతూ యుద్ధభూమిపై మళ్లీ శాంతి పరచుకుంది. దేవశక్తి కోపం తగ్గింది. అశ్వత్థామ ఆశ్చర్యం, కోపం. తన మహా ఆయుధం పాండవులను నాశనం చేయలేకపోయిందని గ్రహించిన అశ్వత్థామ గుండెలో మరో అగ్ని ఎగిసింది. కృష్ణుని జ్ఞానం తన దివ్యాస్త్రాన్ని మోకాళ్ల మీద పెట్టిందనే షాక్ అతన్ని కుదిపేసింది. నారాయణాస్త్రం తగ్గిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునుడికి అన్నాడు, సింగిల్ కొటేషన్. ఈ యుద్ధం ధైర్యంతో గెలవాలి, కోపంతో కాదు. దివ్యజ్ఞానంతో, ధర్మబలంతో. పాండవుల రథం మళ్లీ ముందుకు దూసుకెళ్ళింది.